ఖమ్మంలో మళ్లీ వర్షం కురుస్తోంది. ఇంట్లో బురద, బయట మళ్లీ వరద. వీధుల్లో గుట్టలుగా పేరుకుపోయింది చెత్త. ఇంట్లో ఉండలేక బయటకు రాలేక దీన స్థితిలో ఉన్నారు అక్కడి జనం. కొన్ని ప్రాంతాల్లో అయితే విద్యుత్, తాగునీరు కూడా లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు బాధితులు. ఒక్కసారి మనం ఆ దృశ్యాలు చూస్తే ఎంత దారుణ పరిస్థితి ఉందో వరద మిగిల్చిన విలయం తరువాత ఆ దృశ్యాలు కళ్లకు కడుతున్నాయి. పూర్తిగా చెత్తంతా ఇళ్ల పక్కనే పేరుకుపోయి దుర్వాసన కొడుతూ క్రిమికీటకాలన్నీ ఇంట్లోపలికి వచ్చేస్తూ చాలా దీన స్థితిలో ఉన్నారు అక్కడి జనం. ఇంట్లోనూ ఉండలేరు, అలా అని బయటకొచ్చి నిలబడలేరు. అలాంటి సిచ్యువేషన్. వరద ప్రాంతాల్లో మంత్రులు పొంగులేటి, తుమ్మల పర్యటిస్తూ ఉన్నారు. ఇక జనం వరద కష్టాలపై మరింత సమాచారాన్ని అందించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ సిద్ధంగా ఉన్నారు. ఖమ్మంలో వరద ప్రళయం సృష్టించింది. కనీవిని ఎరగనటువంటి భారీ వరదలతో అపార నష్టం వాటిల్లింది. ఇప్పుడు వరద పోయింది, కానీ బాధితులకు కన్నీళ్లే మిగిలే. ఎక్కడ చూసినా కూడా హృదయ విదారకరమైనటువంటి దృశ్యాలే. మొత్తం కూడా రూపురేఖలు కోల్పోయినాయి. కాలనీలే మనం చూడొచ్చు. ఖమ్మం మున్నేరు పరివాహక ప్రాంతం కాలువడ్లో ఉన్నాం. ఎక్కడ చూసినా గుట్టలుగా చెత్త వస్తువులతో పేరుకుపోయినాయి. చాలా వరకు కొట్టుకొని పోయినాయి, పూర్తిగా తడిసిపోయి ఎందుకు ఉపయోగించుకో అవకాశమే లేకుండా పోవడంతో బాధితులు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేసినప్పటికీ ఇంకా ఈ ప్రాంతానికి రాకపోవడంతో, కనీసం నీటి సరఫరా, కరెంటు సరఫరా లేకపోవడంతో వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం చూడవచ్చు ఏ స్థాయిలో గుట్టలుగా పేరుకుపోయిందో చెత్త. క్లీనింగ్ చేసేటువంటి పరిస్థితి కూడా లేకపోవడంతో ఇంకా వరదలు, వర్షాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుంది అనేటువంటి ఒక భయాందోళన గురవుతున్నారు. ఏంటి మీ ఇల్లు ఎక్కడండి? ఎంతవరకు మీ ఇల్లు మునిగిపోయింది? నష్టం? ఇల్లు, షాపు మొత్తం ఏం లేదు. మేము చదువుకున్న లోపే దడ నీళ్ళు వస్తూనే ఉన్నాయి. కొద్దిగా కూడా అవకాశం కూడా ఇవ్వలేదు. నీళ్ళు అసలు ఏం లేవు. బియ్యం కింటాలు బియ్యం ఏదైనా తెచ్చుకొని చదువుకుందాం అన్నా కూడా నీళ్ళు వరద బాగా వస్తుంది. డాబా మొత్తం మునిగిపోయింది. గ్యాస్లు అన్నీ కొట్టుకుపోయింది. మొత్తం డాబా మొత్తం వచ్చేసిందండి. పై వరకు వచ్చింది. రైస్ ఏం లేవండి. అసలు మాకు తినడానికి కూడా ఏం లేకుండా, కట్టుకోవడానికి బట్టలు కూడా లేవండి. బట్టలు వేసుకోవడానికి కూడా ఏది లేదు. అసలు దీన స్థితిలో ఉన్నాం. ఎవరు కూడా రావట్లేదు సాయం చేయడానికి. మాకు మనసు కలిసి వేసేటువంటి దృశ్యాలు. చిన్నపిల్లలతో కనీసం వాళ్ళకి తినటానికి తిండి కూడా లేదు. ఎవరో ఒకళ్ళు ఇస్తే తప్ప కడుపు నింపుకునేటువంటి పరిస్థితి లేకపోవడంతో ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇక్కడ కొంతమంది మానవతా దృక్పథంతో ముందుకొచ్చి పులిహార ప్యాకెట్లు ఇస్తే ఆ పులిహారే తింటున్నారు ఇక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు. సర్టిఫికేట్లు చూడవచ్చు. ఇవన్నీ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్లు కూడా మొత్తం కూడా తడిసిపోయాయి. అవకాశమే లేకుండా పోయింది. పట్టుకుంటే చినిగిపోతున్నటువంటి పరిస్థితి. ఏ విధంగా చూసినా కూడా ఊహించని విధంగా నష్టం జరిగింది. అపార నష్టం జరగడంతో ఇప్పట్లో కోలుకోలేనటువంటి పరిస్థితి నెలకొంది. సామాన్లు చల్లా చెదరై చిందరవందరగా కొట్టుకుపోయి తడిసిపోయినటువంటి పరిస్థితే ఎక్కడ చూసినా కూడా కనిపిస్తూ ఉంది. ఇంకా శానిటేషన్, క్లీనింగ్ ప్రక్రియ ఇంకా వేగవంతం చేయాల్సిన అవసరం అయితే ఎంత ఉంది. ముఖ్యంగా వీళ్ళకి తక్షణమే మంచినీళ్ళు, తినడానికి ఏదో ఒకటి కల్పించాల్సిన అవసరం అయితే ఉంది. వరద బాధితులు ఆకలి మంటలతో, ఆకలి కేకలతో అలమటించిపోతున్నారు. ముఖ్యంగా ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నటువంటి కుటుంబాల పరిస్థితి అయితే చాలా దయనీయంగా ఉంది. కొంతమంది చిన్నపిల్లలు, పాలు తాగేటువంటి పిల్లలు, ఆ వయసు గల వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరో ఒకళ్ళు దాతలు ముందుకొచ్చి వాళ్ళకి ఎంతో కొంత ఆహార పొట్లాలు, పులిహారం, పాలు ఇస్తే తప్ప వాళ్ళు పూట గడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కెమెరామెన్ అపారాతో నారాయణ, టీవీ 9, కాలువడ్డు, ఖమ్మం.